హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కేక్ అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ నేర్పించేస్తానండి. ఒకసారి చూసేయండి. నేను చెప్పాను కదా, ఫ్రీ మిక్స్ అనేది 3 రకాలు దొరుకుతుందనేసి. వెనిలా, చాక్లెట్, రెడ్ వెల్వెట్ అనేసి. నేనైతే 2 రకాలు అయితే తెచ్చుకున్నానండి. వెనిలా, చాక్లెట్. రెడ్ వెల్వెట్ అయితే తెచ్చుకోలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కువగా యూజ్ అవ్వదండి. అందుకే నేనైతే తెచ్చుకోలేదు. ఇప్పుడైతే వెనిలా అయితే చేసేస్తాను. ఒకసారి చూసేయండి. నా దగ్గర ఒక కప్పు ఉందని చెప్పాను కదా, ఇదైతే నాకు 1/2 కేజీ కప్ అండి. అది దీని నిండా మనం అయితే వేసుకున్న తర్వాత, అంటే ఆ పౌడర్ అయితే దీని నిండా వేసుకున్నాను నేనైతే. నాకైతే 1/2 కేజీ అయితే కేక్ అయితే తయారవుతుంది. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా సాఫ్ట్గా దొరుకుతుంది. వెనిలా అనేది 3 to 4 డ్రాప్స్ అయితే వేసుకోవాలండి. ఇంకా మనం ఏమీ వేయనవసరం లేదండి. ఇంకా మనం కొంచెం వాటర్తో మనము చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, అలా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ హ్యాండ్ విస్క్తో తయారు చేసుకోవాలండి. ఎక్కువగా ఒకేసారి పోసుకోకూడదండి వాటర్ అనేవి, ఎందుకంటే కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి. మనం బయట అయితే కేక్ నేర్చుకోవడానికి ఎక్కువైతే మనీ అవుతుందండి. నేను అస్సాంలో అయితే నేర్చుకున్నాను, ఎందుకంటే మన ఇంట్లో పిల్లలకైతే నేర్చుకొని ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకే నేనైతే నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలకే కానీ, కేకులు కానీ ఆర్డర్లు వచ్చినప్పుడు కానీ ఇక్కడ నేనైతే ఖాళీగా ఉన్న టైంలో అయితే చేసుకుంటున్నానండి. చూసారా నేను ఎలా చేస్తున్నాను అంటే, ఒకేసారి అయితే వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకైతే కేక్ అనేది తయారవదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు కేక్లోనే తయారయ్యేదాన్ని బట్టి దీన్ని బట్టే ఉంటుందండి. చూసారా, అలా రావాలండి. మనం పైకెత్తినప్పుడు కిందకైతే జారుతూ ఉండాలి. అలా అయితే మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. చూసారా ఎలా ఉందో? చూసారా, మా పాప అయితే బటర్ పేపర్ అయితే కట్ చేస్తుందండి. ఎందుకంటే కేక్ బౌల్లో పెట్టాలని చెప్పాను కదా, అలా మనం పెట్టినప్పుడు మన కేక్ అనేది ఈజీగా మనకి బయటకైతే వచ్చేస్తుందండి. అందుకని ఇప్పుడు కట్ చేస్తుందండి. చూసారా, ఇవి వచ్చేసి నాజిల్స్ అండి. ఇవి నేను పట్టుకున్నాను కదా, అది వచ్చేసి మనం చెప్పాను కదా మీకైతే పైపింగ్ బ్యాగ్స్ అనేసి, మనం డెకరేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పాను కదా, అవండి. ఇది చూసారా, నేను 1/2 కేజీ అయితే బౌల్ అయితే తీసుకున్నాను. కేక్ తయారు చేసుకునే బౌల్స్ మనకి 130 రూపీస్, 140 రూపీస్కి మనకి ఆ బౌల్ అనేది దొరుకుతుందండి. నేనైతే షాపులో తెచ్చుకున్నానండి. ఈ కార్డు ఒకటితోనే నేను కేక్ అయితే తయారు చేస్తానండి. చూసారా, ఇప్పుడు ఆ బటర్ పేపర్ అయితే పెట్టింది కదా మా పాప అయితే, అది కేకులకి అలా పెట్టిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అలా పైన అయితే వేసుకుంటే మనకి కేక్ అనేది మనకి చాలా బయటగా తొందరగా వచ్చేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ అంతా మనము ఈ బౌల్కి మొత్తానికి ట్యాప్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నెక్స్ట్ ఇది మనము డిజైన్ అనేది చేస్తాం కదా, కేక్ డిజైన్. ఇది వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. చూసారా, ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనము మిక్స్ చేసాం కదా ఫ్రీ మిక్స్ అనేది, ఇలా మనము ఈ బౌల్లో వేసేసుకొని మనమైతే కేక్ అనేది తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 30 రూపీస్కి అలా దొరికిందండి ఈ బౌల్ అనేది, 1/2 కేజీ బౌల్ అండి. చూసారా, అలా వేసిన తర్వాత మనము ఫ్రీ మిక్స్ అనేది ఇందాక మనము చేసాం కదా, ఆ ఫ్రీ మిక్స్ అనేది దాంట్లో వేస్తున్నానండి. ఒకసారి చూసేయండి. మనకి ఓవెన్ లేకుండానే గ్యాస్ పైన ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనకి చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం గ్యాస్ పైన చేసినా కానీ. మనమైతే ఓవెనే అవసరం లేదు. చూడండి నేను ఎలా గ్యాస్ పైన పెడతాను, ఎంత ఈజీగా ఎంత సాఫ్ట్గా వస్తుందో ఒకసారి చూద్దురండి. చూసారా, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను గ్యాస్ దగ్గరికి. ఇలా మనము అంతా ఒక దగ్గరికి వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలండి. గ్యాస్ దగ్గరికి నేను చూస్తున్నాను కదా, ఒక స్టీల్ బౌల్ అయితే పెద్దదైతే పెట్టానండి. నేను దీంతోనే కేకులు అయితే తయారు చేస్తాను. కొంతమంది అయితే ఈ ఇసుక వేసుకుంటారు, సాల్ట్ వేస్తారు, ఇదంతా నేనేమైతే వేయనండి. ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఆ కేకు బౌల్ అయితే పెట్టేస్తాను. దానిపైన మూత పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే హైలో పెడతానండి, తర్వాత సిమ్లో పెట్టేసి 35 మినిట్స్ దాకా అలా ఉంచేస్తామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, హ్యాండ్ విస్క్ అని చెప్పాను కదా, మనము ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఐబెల్ ఇది కంపెనీ అనేది. నాకైతే 1400కి అయితే నాకు ఇది దొరికిందండి. చూసారా, స్టెప్స్ వారీగా అంటే 1 to 5 వరకు నెంబర్స్ అయితే ఉంటాయండి. స్పీడ్ నుంచి స్లో వరకు ఉంటాయి.
ఇవి మనం దాన్ని పట్టేసి మనం ఫ్రెష్ క్రీమ్ అనేది మనం తయారు చేసుకుంటాము. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది మనం డెకరేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది నేను ఎలా చేస్తానో చూసేయండి ఒకసారి. నేనైతే నీకు గ్రీన్ కలరు ఫ్రెష్ క్రీమ్ అయితే చూపించాను కదండి. ఇదైతే మనము వాడుకోవడానికైతే అంటే కంపెనీలలో కల్లా బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే కేకులు తయారు చేసే వాళ్ళందరూ గ్రీన్ కలర్ ఎక్కువగా యూస్ అవుతుందండి. అంటే చాలామంది ఇదే తీసుకుంటారు. డిలైట్ అండి కంపెనీ అనేది, ఒకసారి చూసేయండి. కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి. ఇది 150 రూపీస్ అంతా పడుతుందండి. అంటే ఇది మనము 2 కేజీలు 3 కేజీల వరకు మనం ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుకోవచ్చు అండి, తయారు చేసుకోవచ్చు. చూసారా, నేను హాఫ్ కేజీ కేక్కి నేను కొంచెం ఒక చిన్న బౌల్ నిండా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వేస్తారు మామూలుగా అయితే డెకరేషన్ చేయడానికి. ఎందుకంటే మన పిల్లలు తింటారు కదండి, అందుకే ఎక్కువ వేసుకోకుండా తక్కువగా యూజ్ చేస్తున్నానండి. మనం ఈ కేక్ అనేది నేర్చుకుంటే మన పిల్లలకి మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్లలోనూ మోడల్స్లలో తయారు చేసుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది కదండి తినడానికి. అందుకే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మన పిల్లలకి మనం చేసి పెడుతున్నాం అనేసి. చూసేయండి, నేను అలాగా ప్లగ్లో పెట్టిన తర్వాత అవి స్టిక్స్ 2 ఉన్నాయి కదండి, అవి టైట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఆన్ చేసినప్పుడు కొన్ని అయితే బయటపడిపోతాయి. అలా ఊడిపోకుండా స్ట్రైట్గా అంటే గట్టిగా పెట్టేసుకున్న తర్వాత మనమైతే అలా చేసుకోవాలండి. మనం చెప్పాను కదా 1 to 5 నెంబర్స్ ఉన్నాయని. ఇవైతే మనము అంటే స్లో నుంచి హైకి పెట్టుకోవాలండి. అంటే ముందు స్లోగా పెట్టుకుంటూ తర్వాత కొంచెం స్పీడ్గా పెట్టుకోవాలండి. మామూలుగా అయితే హాఫ్ కేజీ విప్పింగ్ క్రీమ్కి నాకైతే 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి. మామూలుగా కేజీ 2 కేజీస్ అయితే మనము 5-6 మినిట్స్ అయితే పెట్టుకోవాలండి. చూసారా, ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే తయారైంది. నాకు హాఫ్ కేజీకి కేక్ అయితే ఇలా కేక్ అనే విప్పింగ్ క్రీమ్ అనేది చాలా బాగా తయారైంది కదా ఫ్రెండ్స్. ఇదైతే మనం తయారు చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో అయితే కొంచెం పెట్టేసుకుందాము. చూసారా, ఇలా మనం విప్పింగ్ క్రీమ్ తయారు చేసిన తర్వాత ఒకసారి ఆ బౌల్ని ఉంచి చూడండి. ఇప్పుడు కేక్ అయితే ఒకసారి చూసేద్దాం కదా ఫ్రెండ్స్. అంటే నాకైతే 30 మినిట్స్ అయింది. ఒకసారి చెక్ చేద్దాము. అయితే నాకైతే ఇంకా అవినట్టు లేదు. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 30 మినిట్స్ తర్వాత ఒక 2-3 టైమ్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 35 మినిట్స్ తర్వాత చాలా బ్లాక్ అయితే అయిపోతుంది. అందుకే ఒకసారి చూసుకోండి. నేనైతే ఒక 2 టైమ్స్ ఒక 3 టైమ్స్ అయితే చెక్ చేశాను. అందుకే నాకు ఇంకా అయినట్టు లేదనిపించింది. నాకైతే ఇంకొక 1 మినిట్ అయితే పడుతుంది. నేనైతే ఆ 5 మినిట్స్ ఆ గ్యాస్ దగ్గరే ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బ్లాక్ అయిపోతే ఆ కేక్ అనేది దేనికి యూజ్ అవ్వదు. అందుకే ఆ 5 మినిట్స్ అయితే నేను కేక్ దగ్గరే ఉంటాను. చూసారా, అంత సిమ్లోనే పెట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేనైతే మూడో టైం అయితే చూస్తున్నాను కదా ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. నాకైతే ఇప్పుడు కేక్ అయితే తయారైపోయింది. మీ దగ్గర ఏదైనా స్టిక్ కానీ ఏదైనా స్పూన్ ఉన్నా మనం ఒకసారి చెక్ చేసినప్పుడు దానికి అంటుకోకుండా ఉన్నిందంటే మన కేక్ అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలా నాకు అంటుకోలేదు కదా, నాకైతే కేక్ అనేది తయారైపోయింది. చూసారా ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది మనము బయట తీసుకొని వచ్చిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకైతే చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే కేక్ బోర్డు ఒకటి, ఇంకొకటి వచ్చేసి కేక్ స్టాండ్. ఇది మన కేక్ స్టాండ్ అనేది ఇలా తిరగాలి ఫ్రెండ్స్. ఇలా తిరిగితే మన కేక్ అనేది డెకరేషన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇదైతే నేను షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే 400 అలా పడింది. మీరు కానీ షాప్కి వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్. మీషోలో వాటిల్లో తీసుకున్నారనుకోండి, అది ఎలా తిరుగుతుందో మనకు తెలియదు కదా. అందుకే మనం కేక్ డెకరేషన్ చేసుకోవాలంటే మనం షాప్కి వెళ్ళి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, అలా నేనైతే 400 పడింది. ఇవి నాకు కేక్ బోర్డ్ అనేది నాకైతే 6 రూపీస్ 7 రూపీస్ అలా పడింది ఫ్రెండ్స్. మనము ఒక 10 పీసెస్ అలా 7 పీసెస్ అలా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే హాఫ్ కేజీ కేజీ అని కేక్ బోర్డులు అయితే దొరుకుతాయి మనకి 2 కేజీలు అనేసి. అలా మనము ఎన్ని కావాలో అన్ని తెచ్చి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నాజిల్స్ అని చెప్పాను కదా. ఈ నాజిల్స్ అనేవి నేను ఇప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒకసారి చూసేయండి. చూసారా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కేక్ అనేది చూసేద్దాము. ఒకసారి చూసేయండి. చూసారా,
కేక్ అనేది చాలా బాగా తయారైపోయింది కదా. మీకు కేక్ డెకరేషన్ చేసుకోవడానికి ఇంకొక విషయం చెప్పలేదు ఫ్రెండ్స్. ఇలా చక్కెర అనేది మనము 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే తక్కువ చక్కెర వేస్తాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఎక్కువగా బయట వాళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసుకొని మనం వాటర్లో కలిపి ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనం కేక్ తయారు చేసుకునే పెట్టుకునేటప్పుడే మనము వాటర్లో చక్కెర వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది మనము తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే కేక్ అనేది తయారు చేసుకోవడానికి మనకి తక్కువ సమయం అయితే పడుతుంది. చూసారా మనం కేక్ అనేది ఇప్పుడు ఎలా ఊడి బయటపడిపోయిందో. ఆ బటర్ పేపర్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్. కేక్ అనేది మనం ఏం చేయకుండానే చాలా ఈజీగా వచ్చింది కదా. అందుకు మనం ఫస్ట్ అయితే బటర్ పేపర్ అయితే యూజ్ చేస్తాము. మామూలుగా డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి అవసరం లేదు ఈ బటర్ పేపర్ అనేది. మనము 1 ఇయర్కి 1 టైము లేదంటే నెలకు ఒక 2-3 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటే మనకి బటర్ పేపర్ అయితే అవుతుంది. నేనైతే చాలాసార్లు చేశాను కదా, నాకైతే అవసరం లేదు. నేనైతే ఈజీగా చేసేస్తాను. ఒకసారి మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, కేక్ అయితే తయారైపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో అయితే డెకరేషన్ చేసుకునేది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్.